శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశైఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. తరువాతి నామంలో జాగరిణ్యై నమః అంటారు. ఇవి యథార్థమునకు త్రిపుర సుందరీ నామంలో వచ్చినటువంటి విశేషాలే. మళ్ళీ ఇంకొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటారు, కానీ ఇందులో ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే పట్టుకోవలసినటువంటి కీలకమైన విషయాన్ని పట్టుకోగలిగారు అనుకోండి. అప్పుడు ఆ వేదాంత తత్వము ఏది నామముగా ప్రస్తావింపబడుతోందో అది మనకి బాగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. నామములు తత్వమును ప్రతిపాదిస్తూ ఉంటాయి అంటూ ఉంటాను కదా, ఆ తత్వమును గ్రహించడానికి బాగా విభాగం చేసి చూపిస్తున్నారు. జాగరిణ్యై నమః అంటే అలా జీవుడు జాగృత్ అనబడేటటువంటి అవస్థలో ఉన్నప్పుడు ఆ జీవుణ్ణి విశ్వుడు అని పిలుస్తూ ఉంటారు. జాగృత్లో ఉన్నాడు అంటే ఏమిటి దాని అర్థం? ఇంద్రియములు పనిచేస్తున్నాయి, మనసు పనిచేస్తోంది, బుద్ధి పనిచేస్తోంది, కర్మేంద్రియములు పనిచేస్తున్నాయి. ఇన్ని పని చేయడానికి కారణము ఆ చైతన్యం, ఆ తల్లి. ఆ చైతన్యం పడుతోంది, పడిన కారణం చేత ఇంద్రియములు పనిచేస్తున్నాయి. అవి బడలిపోయాయి అనుకోండి, అవి పనిచేయలేవు. కానీ ఈ నామం గురించి పరిశీలన చేసినప్పుడు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. ఇంద్రియములు పనిచేస్తుంటాయి అంటే కన్ను చూస్తోంది. తెల్లవారుజామున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు చూసి 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 బడలిపోతుంది. బడలిపోయి నేను పడుకుంటానంటు కను రెప్ప పడిపోతుంది, చెవి బడలిపోతుంది. ఎవరో చెప్తున్నా మనసు పుచ్చుకోదు, తల వాలిపోతూ ఉంటుంది. ఎవరు ముట్టుకున్నా తెలియదు. ఏదైనా పట్టుకొచ్చి తినమన్నా ఇప్పుడు వద్దంటాడు. ముక్కు దగ్గరికి ఏదైనా మంచి వాసన తెచ్చిపెట్టినా గ్రహించడు, జూగుతాడు నిద్రలోకి వెళ్ళిపోవాలని. అంటే బడలిపోయి ఇంద్రియాలన్నీ, మనసు పనిచేసి 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 బడలిపోయింది. ఇప్పుడు ఈ బడలిపోయినవన్నీ కూడా విశ్రాంతి పొందాలి.
విశ్రాంతి పొందాలంటే ఏం చేస్తాయి? ఎక్కడి నుంచి బయటికి వచ్చాయో అక్కడికే వెళ్ళిపోవాలి. దాన్ని ప్రశ్నోపనిషత్తు అద్భుతంగా మాట్లాడుతుంది. అందులో అంటారు, యథా గార్గ్యమరీచయోర్కస్యాస్తం గచ్చతః సర్వా ఏతస్మిన్ తేజోమండల ఏకీభవంతి తాః పునరుదయతః ప్రచరంత్యేనం హతత్సర్వం పరే దేవే మనస్యేకీభవంతి. సూర్యోదయం అయిందంటాం, ఆ తేజస్సు ఆయనలోంచి వచ్చేటటువంటి తేజస్సు అంతా ఆయనలోంచి బయటికి వస్తుంది కదా, ఇంకొక చోటు నుంచి రావట్లేదు. సూర్యోదయం అయిందంటే ఆయనలోంచి ఆ తేజస్సు అలా బయటకు వచ్చింది, మధ్యాహ్నానికి బాగా వ్యాప్తి చెందింది. సాయంకాలం అయ్యేటప్పటికీ ప్రదోషం దాటుతుంటే సూర్యోదయం అవుతోందంటాం, ఆ సూర్యాస్తమయం అవుతోందంటాం. ఎక్కడ నుంచి ఇంత కాంతి వచ్చిందో ఈ కాంతి అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? తిరిగి మళ్ళీ వెనక్కి ఆ సూర్యుడిలోకే వెళ్ళిపోయింది. అట్లాగే ఈ ఇంద్రియములన్నీ పనిచేయడానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ శక్తి మళ్ళీ వెనక్కి అలా వెళ్ళిపోయిందనుకోండి, ఇంద్రియములన్నీ కూడా ఇక పనిచేయలేవుగా, బడలిపోయి ఉన్నాయి. బడలిపోయి ఉండి పడుకుని విశ్రాంతి తీసుకుంటాయి. ఆ విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ అవి శక్తిని పొందేటట్టు చేసేది కూడా ఆ శక్తే. ఆ శక్తి యొక్క సంపర్కము చేతనే అవి మళ్ళీ శక్తిని పుంజుకుంటాయి. బడలికి తీరిపోతుంది. తీరిపోయి మళ్ళీ నిద్ర లేచాడు అంటారు. అంటే మళ్ళీ కాంతి ఏ సూర్యుడిలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ సూర్యుడిలోంచి బయటికి వచ్చిందో అలా ఇంద్రియములు బడలిక తీర్చుకోవడానికి అందులోకి వెళ్ళిపోయాయి. ఆ జీవాత్మలోకి మళ్ళీ ఆ జీవాత్మలోంచే బయటికి వచ్చాయి. బయటికి వచ్చి ఇంద్రియ శక్తులు పనిచేయడం మొదలుపెట్టాయి. అయితే చమత్కారం ఎక్కడుందంటే, బడలిపోయాయి అని గుర్తించి అవి వెనక్కి వెళ్ళిపోయి ఎందులోకి వెళ్ళిపోతే విశ్రాంతి తీసుకుంటాయో అందులోకి తీసుకుంటున్నది ఒకటి ఉంది, క్రియాశక్తి. అది తీసుకోవాలిగా, అది వెనక్కి తీసుకుంటోంది. తీసుకుని విశ్రాంతినిస్తాను. విశ్రాంతి పొందాక ఇంద్రియములు మరునాటి ఉదయం మళ్ళీ బయటికి వస్తున్నాయి. ఇంద్రియ శక్తులన్నీ వచ్చి పనిచేస్తున్నాయి. అయితే జీవుడు ఏమంటుంటాడు? నిజానికి ఈ ఇంద్రియాలన్నీ ఎవరిలోకి వెళ్ళిపోయాయో వాడి వలన పనిచేస్తున్నాయి, ఆవిడ వలన పనిచేస్తున్నాయి. ఆవిడ చేయిస్తోంది అనగలడా? నేను చేస్తున్నానంటాడు. అక్కడ అజ్ఞానం వచ్చింది. నిజానికి ఆ నేను చేస్తున్నానంటే ఈ బడలికి ఎందుకు వచ్చింది? ఆ నేనన్న ఎవరు బడలిక తీర్చారు? ఎవరు ఇచ్చారు ఆ శక్తి? ఎవరి చైతన్యానికి పనిచేస్తున్నాయి ఇప్పుడు ఆ ఇంద్రియాలు? అప్పుడు ఎవరు అసలు నేను? ఆవిడ. ఆ మాట అంటాడా? నేను నేను నేనని స్థూలదేహాన్ని చూపిస్తాడు, ఈ శరీరాన్ని చూపించి నేనంటాడు. ఇది బడలిపోయాగా నిద్రపోయింది. ఇది తనంత తాను పనిచేస్తుందా? ఆ చైతన్యం వదిలేస్తే ఇది కొయ్య ముక్క. కానీ ఆవిడ పనిచేస్తున్నది అనగలడా? నేను చేస్తున్నానంటాడు. ఆ నేనన్న దగ్గర నిలబడుతుంది అహంకారం. ఇంకా అక్కడి నుంచే రాగద్వేషాలు, పాపపుణ్యాలు, అజ్ఞానం, అవిద్య, తిరుగుడు అంతా అల్లరి ప్రారంభం. ఒక క్షణంలో మొదలైపోతుంది ఇంత అల్లరి. ఇంత చేసిన ఆవిడ అసలు జ్ఞాపకమే రాదు. ఎంత విచిత్రం! మళ్ళీ బడలిపోతే నీ జ్ఞాపకం రాలేదు కానీ నేను మాత్రం మళ్ళీ తీసుకొని లోపలికి అని ఆవిడ అనదు. నా కర్తవ్యం అని ఆవిడ చేసేస్తూ ఉంటుంది. అది ఎంత చమత్కారం అసలు! ఈ ఇంద్రియములు ఇలా ఎన్ని సంవత్సరముల నుంచి బడలిపోతున్నాయి. ఇన్ని కోట్ల వ్యాపారములు చేసేసి ఉంటాయి. కోట్లు ఏమిటి, కోటాను కోట్లు. ఒక్క కళ్ళు ఇన్ని చూసుంటాయి, ఎన్ని మార్లు చూసుంటాయి. ఓ నచ్చిన వస్తువు ఉందనుకోండి, ఇన్ని మాటలు చూసే సుఖం పొందావు, ఇన్ని కోటాను కోట్ల మార్లు చూసావు.
అయినా మళ్ళీ చూడాలనిపిస్తోంది, చూస్తూనే ఉన్నావు. ఓ చిలక ఉందనుకోండి, చిలక బాగుందనుకోండి, రోజు చిలకని 1000 మాటలు చూసినా మళ్ళీ చూస్తూనే ఉన్నావు. ఒక చిలకనే అన్ని మాటలు చూస్తే, ఓ మామిడి పండునే అన్ని మాటలు చూస్తే, ఓ మామిడి పిండేస్తే అది కాయ అయ్యే వరకు అన్ని మాటలు చూస్తే, మరి నిజంగా ఆవిడ ఎంత మహోపకారాన్ని నీకు చేస్తోంది జాగ్రత్తలో. ఇన్ని సుఖాలు నువ్వు అనుభవించిన వాటికి ఆవిడ కారణమై ఉన్నది. జీవుడు పొందిన ఇన్ని కోట్ల సుఖాలు అసలు ఎలా అంతుందా దానికి? ఎన్ని విన్నావు చెవులతో? నిన్ను పొగిడినా తృప్తి, ఇంకోళ్ళని నిందించినా తృప్తి, నిన్ను తిట్టినా అసంతృప్తి, ఇంకొకళ్ళని పొగిడినా అసంతృప్తి. ఎంత చమత్కారం! నిన్నే పొగడాలి, అవతల వారినే విమర్శించాలి. అవతల వారిని పొరపాటున పొగిడిన, నిన్ను విమర్శించిన ఎంత బాధ. చెవి శబ్దం అంతే, లోపల మనసు తమాషా. అది యథార్థాన్ని పట్టుకుంటుందా? నిజానికి దిద్దుబాటు అన్నది ఎక్కడని చెప్పాం? తన తప్పు తెలుసుకొనుట. ఇది నా తప్పు తెలుసుకున్నాను అని. ఎక్కడ ఎన్ని తప్పులు వచ్చాయో వ్రాసి పట్టుకొచ్చే వాళ్ళు ఉంటారా లోకంలో? ఇన్ని తప్పులు చేశాం, ఇవన్నీ చెయ్యక్కర్లేనివే, కానీ ఇన్ని తప్పులు చేశాం, ఇవన్నీ దిద్దుకోవచ్చు అని పరిశీలనం చేస్తే అవతలవాడు ఇంకోసారి చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ రాస్తారా? ఎందుకు రాస్తారు? అంతలా అంతరాత్మ అంగీకరిస్తుంది అంటే. కావాలంటే ఒకటి చెప్తారు, నేను శుద్ధుండండి, వాళ్ళ వల్ల నేను చేయలేదని చెప్తారు. అంతే, అంతవరకే చెప్తారు అంతే. ఎందుకని అంటే ఇన్ని విన్నా అక్కడ నిలబడిందేది? అసలు దిద్దుకోవడం అన్న మాట ఎక్కడ అన్వయం చేసుకున్నావు? 2, అసలు ఎవరు శక్తినిస్తున్నారో ఆవిడ గురించిన ఆలోచన ఏది? ఉంటే కదా నివేదన. అమ్మా ఇదంతా నీ అనుగ్రహం అమ్మా అన్న మాట ఏది? అదొస్తే నివేదన అయిపోలా? ఆ తల్లి అనుగ్రహం, అబ్బా 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 అబ్బా, ఇవాళ ఎన్ని చూశాను, ఎన్ని విన్నాను, ఎన్ని మంచి మాటలు విన్నాను, ఎన్ని మాట్లాడించింది ఆ తల్లి. ఇవాళ ఇన్ని విషయాలు, మంచి విషయాలు చూశాను, ఇన్ని మంచి విషయాల్లో పాల్గొన్నాను, ఇవాళ ఈ తప్పులు కూడా చేశాను, ఇవాళ ఈ తప్పులు మాట్లాడాను, అట్లా నేను మాట్లాడకుండా ఉండవలసింది, నేను ఈ తప్పులు చేశాను, ఇక పైన నేను ఈ తప్పులు చేయకూడదు అన్నది వ్రాయవలసి వస్తే ముందు అది కదుగు రాయాలి. దిద్దుకోవడం వల్ల దగ్గర కదా ఎక్కడ ఉంటే, నువ్వు ఎక్కాలనుకుంటే ఏది చెప్పాలి? నీ తప్పు చెప్పు ముందు కదా. లేనప్పుడు నువ్వు ఎక్కింది ఏం కనపడుతుంది? ఏమిటి వినాలి అందులో ఇంకా? కాబట్టి ఇవి అందరికీ అన్వయం సుమా. ఎవరో ఒక్కళ్ళకి కాదు, ఎవరికి వాళ్ళు అలా అట్లా అనేసుకోకండి. కాబట్టి ఆ తల్లి జాగృత్ అన్న అవస్థని కల్పించి సమస్త ఇంద్రియములకు శక్తిని ప్రసరిస్తోంది. ఆ ప్రసరణ యందు ఇన్ని వ్యాపారములు నడిచిపోతున్నాయి. వ్యాపారములు అంటే లాభం కోసం చేసేవని కాదు, ఇంద్రియ వ్యాపారములు అని. ఇన్ని సుఖానుభవములు నడిచిపోతున్నాయి. కానీ కృతజ్ఞత ఏది? ఆ కృతజ్ఞతాభావము నీ నడవడి ఎందుకు కనపడాలి, అప్పుడు ఆవిడ మెచ్చుకుంటుంది. అది నిజమైన పూజ. ఒక్కొక్కసారి బహుశా ఎంత ఎదిగారో చూడటానికి కూడా కొన్ని సందర్భాలను కల్పిస్తుంది. దీన్ని ఎంత బాగా అన్వయం చేసుకొని చూస్తారో చూస్తాను. చూస్తే వీళ్ళు ఏం విన్నారో అది బాగా పట్టుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. లేని నాడు వీళ్ళకి ఇంకా ఆచరణాత్మకం కాలేదు, ఇంకా బాగా మనసులో జీర్ణం అవ్వాలి వీళ్ళకి, నేను ఇంకా అనుగ్రహాన్ని వీళ్ళ యందు ప్రసరించాలి అని అనుకుంటుందో ఏమో. అట్లా ఆత్మపరిశీలనం చేసుకోవడానికి ఆవిడ అవకాశాలు కూడా ఇస్తుంటారు. కాబట్టి అది జాగృత్. అయితే జాగృత్ అన్నప్పుడు కేవలం ఆ అవస్థ గురించి చెప్తే ఏమిటి ఉపయోగం? ఆవిడ నువ్వు చెప్పినా చెప్పకపోయినా చేస్తుంది.
కాదు. నిజానికి నువ్వు ఏ శరీరాన్ని చూపిస్తున్నావో అది కర్ర, అది జడం, అది కాదు చేయగలిగినది, అది కాదు చూడగలిగినది, అది కాదు వినగలిగినది. అది చెయ్యగలుగుతోందంటే లోపల ఆవిడ ఉంది. అది బడలిపోతే ఆవిడలోకి వెళ్ళి మళ్ళీ బడలికి తీర్చుకుంటోంది. ఆవిడ ప్రసక్తి ఎన్ని మాటలు తెస్తున్నావు ఒక రోజులో, ఎన్ని మాటల కృతజ్ఞతా భావం నీలో కదులుతోంది. అది భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. ఆ భావన నీ యందు ఉన్నది నిజమైతే నీ వ్యవహార శైలిలో కనపడుతుంది. ఆ భావన లేకపోతే వ్యవహార శైలి చెప్పేదు, నడవడి చెప్పదు. కాబట్టి ఇది దిద్దుకోవడం నేర్చుకోమని. ఇంత చేస్తున్న తల్లికి ఒకటి శక్తినివ్వడం, ఆ తల్లే బడలిపోతే మళ్ళీ బడలిక తీర్చి విశ్రాంతినిచ్చే శక్తినివ్వడం. ఎంత మహోపకారం అసలు! ఏమడిగి చేస్తోంది? అసలు ఎంత కృతజ్ఞత చెప్తారు? అప్పుడు మనసు బరువెక్కిపోతే ఆ భావనతో ఒక్కసారి కనీసం వంగి ఒక నమస్కారం చేయగలగాలి కదా ఆవిడికి. అది ఆ నామమునందు పట్టుకోవలసినటువంటి విషయం. జాగరిణ్యై నమః. అయితే చమత్కారం ఏమిటంటే ఈ జాగృతిలో ఉన్నంతసేపు స్థూల శరీరం అనుభవిస్తుంది. స్థూల శరీరం అంటే అన్నవికారం. ఇది సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తోంది. ముళ్ళు గుచ్చుకుందండి అనుభవమా? ముళ్ళు బ్రహ్మాండంలోనేనా? స్థూల శరీరానికి గుచ్చుకుంటేనా బాధ తెలిసింది? రెండు, నేను ఈ సుఖాన్ని అనుభవించానండి. దేనితో అనుభవించావు? స్థూల శరీరంతో అనుభవించావు. జాగృతి ఎందు ఆమె ఏం చేస్తోంది? బ్రహ్మాండమునందున్నటువంటి వస్తువుల చేత స్థూల శరీరం సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందడానికి ఇంద్రియములకు శక్తినిచ్చి అవకాశాన్ని కల్పిస్తోంది. అసలు అది ఎంత తమాషా! అప్పుడు ఏమవుతోంది? పాపపుణ్యములకు ఫలితంగా సుఖదుఖములు ఏర్పడి నీ పాపపుణ్యములు పోతున్నాయి. నాకు ముళ్ళు గుచ్చుకుంది, బాధపడ్డాను, పాప ఫలితం పోయింది. నేను ఒక సుఖాన్ని అనుభవించాను, నా పుణ్య ఫలితం పోయింది. సుఖదుఖాలుగా తీస్తోందా? దానికి స్థూల శరీరాన్ని ఆమె కారణం చేసిందా? ఈ స్థూల శరీరం భోగం అనుభవించడానికి ఇంద్రియములకు శక్తినిచ్చిందా? ఇవి బడలిపోతే అప్పుడు నువ్వు అనుభవించిన దాంట్లో నీకు సంతోషం ఉండదని మళ్ళీ వెనక్కి తీసుకుందా? తీసుకుని మళ్ళీ అవి బడలకి తీర్చుకున్న తర్వాత మళ్ళీ జాగృతిలో మళ్ళీ శక్తినిచ్చి మళ్ళీ వదిలిపెట్టిందా? అలా ఎన్ని మాటలు అంతుందా? ఇన్ని అనుభవించావు. పోనీ ఆవిడ వద్దన్న దాని జోలికి వెళ్ళినప్పుడు ఆవిడైనా కోప్పడిందా? వద్దు నాన్న, తెలుసుకోరా, వదిలేయిరా అంది తప్ప ఆవిడైనా కోప్పడిందా? పోనీ ఎంత దయాస్వరూపిణి! ఇంత చేసి ఆవిడ ఇచ్చిన శక్తిని సక్రమంగా వినియోగించుకోవడం, వినియోగించుకోకపోవడం నీకే వదిలేసింది. వినియోగించుకుంటే పైకి ఎక్కావు, వినియోగించుకోలేకపోతే కిందకి దిగావు, అంతే తేడా. మళ్ళీ ఆవిడ పాదాలే పట్టుకుని పైకి ఎక్కాలంతే. కాబట్టి ఇది మన వైపు నుంచి ఉండవలసిన ప్రతిస్పందన. అప్పుడు కాదు కృతజ్ఞత అన్నది ఏర్పడుతుంది. అయ్య బాబు, ఎంత మహోపకారం నడిపించేస్తోంది, ఇంత భోగాన్ని ఇచ్చేస్తోందా, దుఃఖంలో పాపాన్ని తీసేస్తోందా, సుఖంలో పుణ్యాన్ని తీసేస్తోందా, ఇన్ని మాటలు ఇంద్రియములకు శక్తిని ఇచ్చేస్తోందా, స్థూల శరీరానికి కలుగుతున్నటువంటి సుఖదుఖములన్నీ ఈ జాగృతిలోనే ఇస్తోందా. ఏమి ఆశ్చర్యం! అసలు ఏమైనా తెలుస్తోందా? అనుక్షణం ఆవిడ ఇంత చేసేస్తుంటే చేస్తోందని కూడా తెలుస్తోందా? ఇంత చేసింది ఉంటే దాని గురించే మాట్లాడతాను. ఇంత చెయ్యనిది ఉంటే అది నా తప్పు కాదని మాట్లాడతాను. మరి ఆవిడే అలా మాట్లాడిందా? ఎంత అనుగ్రహమూర్తి! అప్పుడు నువ్వు నమస్కరించకుండా ఎలా ఉండగలవు? అది
జాగరిణి. అప్పుడు మీరు మనసులో దాన్ని అలా విస్తరించారనుకోండి, ఎంత కృతజ్ఞతాభావం మీలో ఏర్పడుతోందో అదే భక్తి. దృఢయన్న రాణం, గట్టిపడడం అన్నమాట అక్కడ వస్తుంది. ఎలా గట్టిపడుతుంది? సిమెంట్ ఉంది, పొడెం కింద ఉంటుంది మెత్తగా. గట్టిపడాలంటే కాస్త తడి తగిలితే చాలు గట్టిపడిపోతుంది. ఏ తడి తగలాలి? ప్రేమ ఆర్ద్రత తడి. ప్రేమయే భక్తి. అబ్బా తల్లి, ఇంత అనుగ్రహమా, ఏమి చేశానమ్మా, అసలు నిజానికి ఏ పాత్రతుంది నాకు, ఎంత అనుగ్రహం, ఏమిటి అనుగ్రహం అంతు లేకుండా అని నువ్వు అనుకుంటే దృఢయన్న రాణం, మళ్ళీ 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 గట్టి పడుతోంది. కాదివన్నీ నావే అంటే కరిగిపోతాం. కాబట్టి అది నువ్వు విస్తరించుకోవడం, నీ లోపల విస్తరించాలి. విస్తరించి మాటలుగా ఎంత చెప్తే ప్రయోజనం ఉంటుంది? కాబట్టి జాగరణ్యై నమః, తర్వాత స్వపంత్యై నమః అంటారు. అంటే తరువాతి అవస్థ. ఈ అవస్థలో స్వప్నావస్థ అంటారు. ఈ స్వప్నావస్థలో ఉండేటటువంటి జీవుడికి తైజసుడు అని పేరు. ఒక్కొక్క అవస్థలో ఉన్నప్పుడు జీవుడికి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. జాగృతిలో ఉంటే విశ్వడు అని పిలుస్తారు, ఎందుకంటే విశ్వముతో తాదాత్మ్యత చెందుతున్నాడు కదా. మరి అట్లా కాకుండా స్వప్నమును పొందుతుంటే తైజసుడు అంటారు. ఈ స్వప్నం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి అవస్థ. అసలు ఆవిడ అలా ఎలా సృష్టించిందో ఆవిడికి తెలియాలి తప్ప దాని యొక్క వైభవాన్ని పట్టుకోవడం బహుశా ఎవరికీ సాధ్యం కాదు. అసలు ఆ స్వప్నం అనేటటువంటిది నిజం చెప్పాలంటే వేదాంతానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనటువంటిది. ఆ స్వప్నాన్ని అడ్డుపెట్టే వేదాంతాన్నంతటినీ కూడా ఆవిష్కరిస్తారు. విశ్వము అసత్యము అనడానికి దాన్నే ప్రధానంగా చెప్తారు. కాబట్టి అందులో ఏం చేస్తుంది ఆవిడ అంటే దాని గురించి ప్రశ్నోపనిషత్తే చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. అందులో అంటారు, అత్రైష దేవ స్వప్నే మహిమానమనుభవతి, యదృష్టం దృష్టమనుపశ్యతి, శ్రుతం శ్రుతం ఏవార్థమనుశృణోతి, దేశ దిగంతరైశ్చ ప్రత్యనుభూతం పునః పునః ప్రత్యనుభవతి అంటారు. అంటే జాగృతిలో ఇంద్రియములతో కలిపి మనసు అనేక భోగములను అనుభవిస్తూ ఉంటుంది. ఏవేవో రకరకాల భోగాలు, మంచి ఆహారం తిన్నాను, ఇవాళ గోశాలకు వెళ్ళాను, అదిగో అన్ని గోవుల్ని చూశాను, విష్ణు సహస్రనామ స్తోత్రం చదివాను, ఇదిగో ఇన్ని ప్రదక్షిణాలు చేశాను, పార్వతీ పరమేశ్వరుల మూర్తిని చూశాను. ఇవన్నీ కూడా అనుభవాలుగా తీసుకుంటూ ఉంటుంది. ఆ ఇంద్రియముల ద్వారా కన్ను చూసింది కదూ, మనసు పట్టుకుంటుంది, ముద్ర పట్టుకుంటుంది. ఇవన్నీ అనుభవాలు పుచ్చుకుంటుంది. పుచ్చుకున్న తర్వాత అట్లా నడిచి వెడుతున్నారనుకోండి మీరు, ఏదో కాంచీపురం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఒకసారి ఆ మహాస్వామి వారి మందిరం దగ్గరికి వెళ్ళడం, నిలబడ్డం, అక్కడ ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఈ మహాస్వామి వారండి మహానుభావుడు, ఆ పల్లకీలో వెడుతుంటే అన్యమైన మాట కూడా వినపడకూడదు. కామాక్షి 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 అంటూ మొయ్యాలి. మీకు ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఆయన పల్లకీలో కూర్చుంటే తేలిగ్గా ఉండేది, ఆయన పల్లకీ దిగిపోతే పల్లకీ బరువుగా ఉండేది. బోయిలకు ఒక్కళ్ళకే తెలుసు ఆ విషయం. పల్లకీ బరువుగా ఉంటే స్వామివారు ఎక్కడో దిగిపోయారని గుర్తు. అది ఏమిటి పల్లకీ పెడుతుంటే అలా దిగిపోయారు అంటే బరువు అయిపోతే దిగిపోయారని గుర్తు. వాళ్ళు పల్లకీ దింపి చూసేవారట, అందులో ఆయన ఉండేవారు కాదు. పల్లకీ ఎక్కడ పెట్టి ఆయన కోసం వెనక్కి వెళ్ళేవారు, ఆయన ఎక్కడో చెట్టు కింద దిగిపోయి ఉండేవారు. అది విచిత్రం. ఇప్పటికున్నాయి ఆ పల్లకీలు. కాంచీపురం లోపలికి ఎడుతుంటే ఎడం చేతి వైపుకి పెద్ద ప్రాంగణం కనపడుతుంది. ఆయన వాడినటువంటి పల్లకీలు అవి అన్నీ పెట్టినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక భాండాగారం ఉంది, అందులో ఉన్నాయి ఆ పల్లకీలు. ఇప్పటికీ కథలుగా చెప్తారు వాటి గురించి. అంటే మనసు ఏం చేస్తుంది? ఇవన్నీ చెవి ద్వారా వింది, లోపల పుచ్చుకుంది.
జాగృతిలో ఉండగా ఏది బాగా పట్టుకుందో, ఏది విందో, ఏది చూసిందో, ఏది ముట్టుకుందో, ఏది తిందో, ఏది వాసన చూసిందో, దేని యందు బాగా అనురక్తమైందో దాన్ని బాగా బడలిపోయి అది జీవాత్మలోకి వెళ్ళిపోయే లోపల ఈ మధ్యలో ఇంద్రియాలు మనసులోకి వెళ్ళిపోయి ఇంకా మనసు వెళ్ళిపోవాలి జీవుల్లోకి బడలిపోయింది కదా. ఆ వెళ్ళిపోయే లోపల ఏం చేస్తుందంటే జాగృతిలో తాను చూసినటువంటి దాని మీద ఇంకా చిలవలో పలవలో అద్ది చూపిస్తుంది. తను కంచెలిపోయినట్టు, తను ఆ భాండాగారంలోకి వెళ్ళిపోయినట్టు, తను ఆ ప్రదర్శనశాలలోకి వెళ్ళినట్టు, అక్కడ ఎవరు అక్కడ అది మాట్లాడుతూ చెప్పాడో ఆయన అక్కడ కనపడినట్టు, ఆయన దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు వచ్చారా, ఏం అదృష్టం అండి, ఆ రోజున అక్కడ మీరు పల్లకీల గురించి చెప్పారు అవేనా అంటే అమ్మ అది ఆ ఎర్రగుట్ట కట్టారే ఆ పల్లకి ఒకప్పుడు ఒక మహానుభావుడు మోసాడు, ఒక మహావిద్వాంసుడు ఆయన. మహాస్వామి వారు విద్వాంసులతో పల్లకి మోయించేవారు కాదు. అంతా వెళ్ళిపోయిన తర్వాత ఊరి దిగింపు రాత్రి 1 గంటకో 2 గంటలకో తిరిగి వచ్చారు విడిదికి. వచ్చిన తర్వాత ఆయన పల్లకి దిగుతూనే ఏరి ఆయన అని ఆ విద్వాంసుని గురించి అడిగారు. ఆయన వచ్చాడు చేతులు కట్టుకుని, మీరు ఎక్కడా కనపడలేదే ఇవాళ అని అడిగారు. అడిగితే నేను ఏలిన వారి పల్లకి మోస్తున్నాను అందుకని మీకు కనపడలేదన్నాడు ఆయన. ఆయనకి తెలియక కాదు, నువ్వు ఎందుకు మోసావు, నీ కోరిక తీర్చడానికి మోయించాను, ఇక పైన మోయికు అని చెప్పడానికి. వారికి అన్నీ తెలుసు. అని మీరు చెప్పిన పల్లకి అదేనా, అవును అదిగో ఎర్రగుడ్డ చుట్టుంది ఆ పల్లకి. ఇదంతా ఎక్కడ, స్వప్నంలో. స్వప్నంలో చెప్పిన ఆయన్ని చూపిస్తోంది, ఆ ప్రదర్శనశాల చూపిస్తోంది, పల్లకీ చూపిస్తోంది. అన్ని పల్లకీల్లో గుర్తుపట్టడానికి అదే ఓ ఎర్రగుడ్డ కట్టేసుకుంది ఆ మోసే కొయ్యలకి. ఆయన ఈవిడికి చెప్తున్నాడు, ఈవిడికి లేదా ఆయనకే చెప్తున్నాడు, ఇంకొక ఆయనకి వింది సంతోషపడిపోయింది. ఇదేంటి మెల్లిగా ఇంకా బాగా బడలిపోయి జీవాత్మలోకి వెళ్ళిపోయింది. ఇంకా తను సృష్టించేది ఏం లేదు. ఒకవేళ ఈలోగా తెలివి వచ్చింది మళ్ళీ, బాగా మంచినీళ్ళు తాగి పడుకుంటే ఏమవుతుంది, వాతావరణం బయట చల్లబడింది అనుకోండి, ఒకసారి లేవవలసి వస్తుంది. మళ్ళీ లేచాడు, జాగృతిలోకి వచ్చాడా. జాగృతిలోకి వచ్చిన తర్వాత ఆ ప్రదర్శనశాల ఇది, ఆ పల్లకీలు ఇవి, ఆయన ఇడి పోన్లేరా మంచి కళ వచ్చింది, జరిగితే బాగుండు, తొందరలో పెడితే బాగుండు అని చెప్పి అవకాశం ఉంటే ఆయన కొంచెం అటు ఇటు తెలియాలి అనుకోండి, ఏమండి పొద్దున్న వింటారు మళ్ళీ 2-3 రోజుల్లో మర్చిపోతారు, ఒకసారి కంచెడదాన్ని చూడండి, ఈ దిక్కుమాలిన కరోనా ఒకటి మీకు భలే పనికి వచ్చింది, కరోనా తగ్గాక చూద్దాం అంటారు అని మళ్ళీ అందులో 2 విషయాలు ప్రస్తావన చేసి మళ్ళీ పడుకుంది. బడలిపోయింది కదా, మళ్ళీ వెళ్ళిపోయింది మనస్సు. ఇది స్వప్నమునందు సృష్టించినది జాగృతిలో లేదు, జాగృతిలో చూసింది స్వప్నంలో లేదు. ఆ జాగృతిలో చూసింది మహాస్వామి మంటపం, స్వప్నంలో చూసింది ప్రదర్శనశాల. అది ఉందా ఇక్కడ, అది లేదుగా. ఇక్కడ లేనిది అక్కడ ఉంది, అక్కడ లేనిది ఇక్కడ ఉంది. అక్కడ ఇది అసత్యం, ఇక్కడ అది అసత్యం. నిద్ర లేచాక అదంతా అసత్యం, నిద్రలో ఇదంతా అసత్యం. అసలు ఏది సత్యం, అన్నీ అసత్యమే. అప్పటికి అసత్యం, ఇప్పటికి సత్యం. అసలు సత్యం ఆవిడే అంతా అయి ఉండడం కాదు. కానీ అవస్థలలో దేనికి అది సత్యంగా కనపడుతోంది. ఎంత తమాషా నడుస్తోంది అంటే సూక్ష్మ శరీరానికి అందినటువంటి అనుభూతి స్వప్నంలో స్థూల శరీరానికి అందదు. జాగృతిలో స్థూల శరీరానికి అందినటువంటి అనుభూతి సూక్ష్మ శరీరానికి అందదు. ఇది జాగృతిలో ఉండగా తను తిరిగినవి ఏవో జ్ఞాపకం చేసుకుంటుంది. అది ఆ రోజుదే ఉండాలని ఏం లేదు, ఎప్పటిదో జ్ఞాపకం చేసుకుంటుంది. ఒక్కొక్కసారి విచిత్రం ఏంటంటే ఎప్పుడో ఎవరో శరీరం వదిలిపెట్టేసినప్పుడు తాను వాళ్ళ అంత్యేష్టి సంస్కారానికి
తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళినటువంటి ప్రదేశాన్ని చూపిస్తుంది. మళ్ళీ వాడు ఉలిక్కిపడి లేచి గోవిందనామం 11 మాటలు చెప్పి 2 గ్లాసులు మంచినీళ్ళు తాగేసి వాళ్ళని వీళ్ళని అందరినీ లేపేసి కాసేపు నానా గందరగోళం చేసేసి మళ్ళీ పడుకుంటాడు. బడలకి తప్పుతుంది అంటే మళ్ళీ పడుకోవాల్సిందే. మనసు మార్చుకుని పడుకున్నానండి, తర్వాత నిద్ర పట్టేసింది ఇంకా అంటాడు. కాబట్టి ఎప్పుడోది కూడా ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటుంది. కానీ అప్పుడు అందే అనుభవం స్థూల శరీరానికి మాత్రం కాదు. ఇది వెళ్ళి అనుభవించింది కాదు. సూక్ష్మ శరీరం పెడుతోంది, స్థూల శరీరం వెళ్ళదు. అది స్వప్నం. కానీ స్వప్నానికి ఉండేటటువంటి విషయం ఏమిటంటే కలలు ఎక్కువగా ఏమొస్తుంటాయో దాన్ని బట్టి మనసు జాగ్రత్తలో ఎక్కువ దేన్ని పట్టుకుంటుందో తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకని? ఎప్పుడు ఏదో పుస్తకాలు పరిశీలిస్తున్నట్టు, ఎప్పుడు ఏదో శ్లోకమో ఏదో చెప్తున్నట్టు, ఏదో విషయం మీద ఆలోచన చేస్తున్నట్టు, ఏదో వ్రాస్తున్నట్టు, ఎక్కడికో వెళ్ళి ఏదో కార్యక్రమం చేస్తున్నట్టు అదే మీకు వస్తోందనుకోండి, మీరు ఆ పవిత్రమైన విషయాల్లోనే బాగా మనసు నిలబడిపోయి ఉన్నది అని గుర్తు. అంటే మనసు కదలిక దేని మీద? ఊపిరి మీద. ఆ ఊపిరి ఏ కారణం చేతనైనా ఆగినా దాని స్మరణ అక్కడే ఉంటుంది. అప్పుడు అంటే మీరు చాలా భద్రమైన స్థితిలో ఉన్నారని గుర్తు. కళ తేడాగా వస్తుంది అనుకోండి, మీరు జాగృతిని దిద్దుకోవాలని గుర్తు. అందుకే గురువు వేసే గంభీరమైన ప్రశ్నల్లో ఒకటి ఏంటంటే శిష్యుణ్ణి కళ గురించి అడుగుతాడు. ఏ కళలు వస్తున్నాయి రా అని అడుగుతారు. అప్పుడు మాత్రం దాపరికం లేకుండా చెప్పాలి. నాకు ఈ కళలు వస్తాయి అని చెప్పాలి గురువుగారికి. చెప్తేనే గురువుగారు దానికి పరిష్కారం చెప్తారు. ఇలా మనసు మార్చుకో అని. అన్నిటికన్నా అవసరం ఏమిటి? చేయవలసిన పని ఏమిటంటే గురువు శిష్యుడి మనసు రకరకాలుగా తిరిగిపోతోంది, అశాంతి పొందుతున్నాడన్నప్పుడు శాంతి పొందడానికి కావలసినటువంటి విషయములను అందించి అది శాంతి పొందడానికి అవకాశం ఇచ్చేయాలి తప్ప దాన్ని అశాంతి ఎందు ఉంచకూడదు. అందుకని కళ జాగృతికి సంకేతం. నువ్వు జాగృతిలో దేనితో తాదాత్మ్యత పొందుతావో అదే కళ చూపిస్తుంది. అంటే నిజానికి నీ మనసు దాని ఎందే నిలబడుతోంది తప్ప నీ మనసు ఇంకొక దాని ఎందు నిలబట్టలేదు. అంటే దేని ఎందు ఉండకూడదో దాని ఎందు ఉంటున్నావు అని తెలిసిపోతుంది కదా. అప్పుడు నువ్వు మార్చేసుకోవాలి. వెంటనే మార్చేసుకొని ఉత్తమ విషయాల్ని ప్రయత్నపూర్వకంగా మనసుకి ఆలంబనంగా ఇచ్చేయాలి. ఇచ్చేస్తే 4 రోజుల్లో అది శాంతి పొందేస్తుంది. పాలు పొంగుతున్నాయి అనుకోండి, ఏం చేయాలి? అదే పనిగా నీళ్ళు చల్లుతారా? అగ్నిహోత్రాన్ని నిధనం చేయాలి కదూ. అగ్నిహోత్రాన్ని నిధనం చేస్తే పాలు ఇంకా పొంగవు. మీరు ఏది మనసుకి ఆలంబనంగా ఇస్తే పొంగుతోందో అది ఇవ్వడం ఆప్ చేయాలి. అది ఆపాలంటే అది ఆపుదామంటే మీరు ఆపలేరు, అదే వస్తూ ఉంటుంది. అది ఆపాలి అంటే మీరు తత్సంబంధమైనవన్నీ ఆపేయాలి. మీరు అట్లా మాట్లాడుతున్నారు అనుకోండి, మళ్ళీ మీరు మాట్లాడినవి గుర్తొస్తాయి. అందుకని అటువంటివన్నీ ఆపేసి కొత్త విషయాలు ఇచ్చేయాలి. పుస్తకం చదువుకోవడం, పాట పాడుకోవడం, మంచి విషయాలు పరిశీలించడం, మంచి విషయాలు జ్ఞాపకం తెచ్చుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. చేస్తుంటే ఏమవుతుంది? అది అల్లకల్లోలం అవ్వకుండా ప్రశాంతపడి. ఆ ప్రశాంతత లేదనుకోండి, దానికి గుర్తు ఏమిటంటే కార్యం చెప్పేస్తుంది. మీ మనసు లేదు, అందుకే ఆ ప్రశాంతత లేదు కాబట్టే కార్యమునందు దక్షత కనపడదు. ప్రశాంతత ఉందనుకోండి, మీరు కార్యమునందు దక్షతతో చేస్తారు. ఇప్పుడు నేను ప్రశాంతంగా లేననుకోండి, నా మనసు ఊగిపోతుంది అనుకోండి, నేను ఇది ఏం చెప్తాను? అసలు వాక్య నిర్మాణం జరగదు. ఇంకొక చోటుకి వెళ్ళిపోతుంది అనుకోండి మనసు. ఇది చెప్దాం అనుకుంటున్నా తడబడిపోతూ ఉంటుంది. చెప్దాం అనుకున్నది చెప్పలేను. ఏది మనసులో తిరిగిపోతుందో దానిని చెప్పకూడదు. అప్పుడు తడబాటేనా? ప్రశాంతంగా ఉన్నాను అనుకోండి, నేను ఏది చెప్పాలనుకుంటున్నానో చెప్తాను. అన్నిటికన్నా ప్రధానమేది సాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసుని నిలబెట్టడం నేర్చుకోవడం.
అశాంతికి గురైతే అంత తొందరగా ప్రశాంతతలోకి వచ్చేయాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? నీ అశాంతి కారణం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ నువ్వు నలుగురిలో నిష్కారణంగా అసమర్థుడిగా నిలబడిపోతావు. నేను అశాంతి పొందాననుకోండి, అది ఎంత మంచి కారణానికైనా అయి ఉండొచ్చు, కానీ ఇవాళ ఎందుకో కానీ ఆయన తనదైన శైలిలో చెప్పలేకపోయారండి. ఏమిటో ఆయన అసలు ఆ మాటలు అవి తరబడిపోయి ఏమిటో ఒకటి చెప్పి ఒకటి మర్చిపోయి అదేమిటో కొంచెం అస్థిమితంగా ఉన్నారు అంటారా అనరా? అప్పుడు మీరేమవుతారు? కార్యమును నిర్వహించలేకపోయారన్న అపకీర్తికి కారణమవుతారు. అట్లా కాకూడదంటే మనసుని నిలబెట్టడం ప్రధానం. మనసుకి ప్రశాంతతనిచ్చేవి ఏమున్నాయో అవన్నీ ఇచ్చేస్తుంటారు. అలాంటివి ఏ ఉన్నాయో వాటిని వాడుకోవాలి కూడా బాగా. అలాంటి అవకాశాలు అనుకోకుండా వచ్చాయనుకోండి, బాగా వాడుకోవాలి. అప్పుడు వెంటనే మీ మనసు ప్రశాంతపడడానికి మీరు ఏం చేయాలో దాంట్లోకి వెళ్ళిపోవాలి. అంతేగాని అశాంతిలో దాన్ని ఉంచారనుకోండి, అది రకరకాలుగా పరిణమిస్తుంది. అది ముందు అవకాశం దేనికి ఇస్తుందంటే కోపానికి ఇచ్చేస్తుంది. కనబడ్డ ప్రతి వాళ్ళ మీద కోపం వస్తుంది. ప్రశాంతంగా ఉండాలంటే మీరు మార్చేయాలంతే ఆలంబనం. లేచి వెళ్ళిపోవాలి, ఇంకోటి చెయ్యాలి, ఇంకోటి చెయ్యాలి. మీరు అప్పుడు ఇంకా పుస్తకం చదవలేకపోతున్నారు అనుకోండి, పుస్తకం వదిలేసి ఇంకో మంచి పనిలోకి లేచి వెళ్ళిపోవాలి. మీరు మార్చలేదనుకోండి, మనసుకి ఆలంబన ఇవ్వకపోతే, అది అశాంతిలో ఉంటే అదే ప్రమాదానికి కారణం. కాబట్టి జాగృతిని బట్టి స్వప్నం, స్వప్నాన్ని బట్టి జాగృతి దిద్దాలి. ఇదంతా నిజంగా చెప్పాలి అంటే ఏ తల్లి ఈ అవకాశాలు కల్పిస్తోంది? స్వప్నము అన్నది లేకుండా ఇంద్రియముల్లాగే మనసు కూడా వెళ్ళిపోతుంది. స్వప్నావస్థ తీసేశాను అందనుకోండి. అప్పుడు మీరు ఒకటి గమనించండి, నన్ను నేను దిద్దుకోవడానికి అవకాశం ఉంటుందా? నాకు తీరని కోరికలు తీర్చుకునే అవకాశం ఉంటుందా? నాకు కాశీ వెళ్ళి గంగా స్నానం చేయాలని ఉంది. గంగా అవతరణం 10 మాటలు చదువుకున్నా, గంగా నది గురించి చదువుకున్నా, గంగా నదిని ఏదో అవకాశం ఉన్నగా ఆ సందర్భాన్ని చూసుకుని దృశ్యంగా చూశా. లోపల వెళ్ళాలి అని తాపత్రయం, వెళ్ళలేకపోతున్నా, బయట పరిస్థితులు అనుకూలించవు, కలలో విడిపోయి గంగలో స్నానం చేశా. ఎంత సంతోషం! కొంతలో మీకు ఒక గొప్ప తృప్తి ఏర్పడింది. ఎందుకని? సూక్ష్మ శరీరం అనుభవించింది. స్థూల శరీరం అనుభవిస్తే ఇక్కడ తృప్తి అయితే, కళలో సూక్ష్మ శరీరం అనుభవిస్తే అది తృప్తేనా? లేచి నిన్న రాత్రి ఎంత మంచి కళ వచ్చిందోనే గంగలో స్నానం చేసినట్టు అంటాడు. అంటే ఒక అనుభూతి మిగిలిందా? ఇవన్నీ ఆవిడ ఉపకారాలేనా? అప్పుడు మీరు కృతజ్ఞత లేకుండా ఎలా ఉండగలరు ఆవిడ పట్ల? కృతజ్ఞతతో ఉండవలసిందేనా? అప్పుడు ఇది కేవలం అవస్థ అని ఎలా చెప్తారు అమ్మవారి నామానికి తత్వంగా చెప్తే? అందుకని ఆ తల్లి స్వపంత్యై నమః అనిపించుకుంటోంది. అంత గొప్ప తల్లి. అయితే నేను మీతో ఒక మాట మనవి చేశాను. ఇందులో కేవలము సూక్ష్మ శరీరం మాత్రమే అనుభవిస్తుంది అని చెప్పాను. స్థూల శరీరానికి అనుభవం ఉండదు. ఇక్కడ మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, స్థూల శరీరంతో అనుభవించినప్పుడు జాగృత్తు జగము ఉన్నాయి. సూక్ష్మ శరీరంతో అనుభవిస్తే జగత్ సంబంధం లేదు, సూక్ష్మ శరీరానికి మాత్రం అనుభవం ఉంది. అది అనుభవమే, ఇది అనుభవమే. ఎందుకనంటే మేడ మించి కింద పడిపోయినట్టు కల వచ్చింది, వెంటనే తెలివి వచ్చేస్తుంది. తర్వాత కూడా నిజానికి ఒళ్ళంతా చెమట్లు పట్టేసినట్టు, ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఎవరో దొంగాడి ఇంట్లోకి వచ్చేసినట్టు, తలుపులు తీసుకుని లోపలికి వచ్చేసినట్టు, మీ పక్కనే బీరువా తీస్తున్నట్టు, మీకు తెలివి వచ్చి చూసేటప్పటికీ వాడు మిమ్మల్ని ఒక్క గుద్దు గుద్దినట్టు, ఊపిరి కూడా అనగా కొంతమంది ఎవరో ఎక్కి కూర్చున్నట్టు ఉందండి నాకు, కాసేపు ఊపిరి కూడా రాలేదు, కీచుమనో ఏదో అరుస్తారు. అరిస్తే పక్క వాళ్ళు లేచి ఏంటి ఏంటి అన్నాక లేచి అమ్మయ్య దొంగాడేం పడలేదనమాట అంటారు. ఎందుకని నెలవారీ ఫలితములు చదువుకుంటారు కొంతమంది. అది అవకాశం ఉంటే గంటవారీ ఫలితములు కూడా ఉంటాయి, దానికే ఉంది.
అందులో ఈ ఈ నెలలో మీ ఇంట దొంగతనము జరగవచ్చు అని ఉంటుంది. అంతే. ఇక వాడు నిద్రపోడు. రోజు ఇదే కళ. రోజు అమ్మయ్య దొంగ రాలేదు. దొంగ వచ్చినప్పుడే బాగా నిద్రపట్టి మర్నాడిపోతున్నది తెలుస్తుంది. అప్పుడు నెలవారీ ఫలితాలు నిజమయ్యాయి, ఇంకా నమ్మకం పెరుగుతుంది. కాబట్టి ఏమో ఏదైనా కావచ్చు, అటు ఇటు కావచ్చు, ఇటు తటు కావచ్చు, ఏదైనా జరగచ్చు. నేను మాత్రం కర్తని కాదు, ఉదాహరణ చెప్పాను. కాబట్టి ఇన్ని కోణాలలో స్వప్నము, జాగ్రత్త ఈ రెండూ కూడా మనిషికి ఉపయుక్తమయ్యేటట్టుగా ఆ తల్లి అనుగ్రహించుచున్నది. తరువాతి నామంలో అంటారు, ఆ తల్లి యొక్క వైభవం గురించి చెప్తూ స్వపంచై నమః అన్న తర్వాత తైజసాత్మికాయై నమః. తైజసాత్మికాయై నమః అన్న మాటకు అర్థం చాలా తేలిక. ఏమిటి? స్వప్నంలో ఉన్నటువంటి జీవుణ్ణి, అంటే సూక్ష్మ శరీరంతో సుఖదుఖములను అనుభవిస్తున్నటువంటి వాడు. కాశీ వెళ్ళాడని పొంగిపోయినవాడు ఆయనే, దొంగపడ్డాడని బాధపడిపోయి చెమట పట్టించుకున్నవాడు ఆయనే. నిజానికి కాశీ వెళ్ళింది లేదు, దొంగ పడింది లేదు. కానీ ఇక్కడ దుఃఖము అనుభవించాడు, అక్కడ గంగలో స్నానము చేశాడు. ఈ చేసినట్టుగా సూక్ష్మ శరీరంతో స్వప్నావస్థ ఎందు అనుభూతులు పొందినటువంటి జీవుడికి తైజసుడని పేరు. ఆ తైజసుడు అనేటటువంటి రూపాన్ని పొందిన జీవుడు ఎవరో ఆయనే తైజసాత్మికాయై నమః అని. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.